అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ వెంకటేష్ తెనాలి. ఈ పాస్టర్ గారు చనిపోయారనమాట. ఆయన యాక్సిడెంట్‌లో చనిపోయారా? లేకపోతే ఎవరైనా మర్డర్ చేశారా? అన్నది ఇంకా తెలియాల్సి ఉంది. చాలా మందికి కూడా చాలా అనుమానాలు అయితే ఉన్నాయి. అయితే ఇప్పుడు మనం ఈయన మీద వీడియో చేయడానికి కారణం ఆహ్, ఈయన కొంచెం మంచి విషయాలు కూడా చెప్పారు. ఓకేనా? ఒక మనిషిని మనిషిలా చూడండి తప్పించి వాడు హిందువా, ముస్లిమా, క్రిస్టియనా అని చెప్పేసి చూడొద్దు అని చెప్పేసి ఆయన చెప్పాడు. కొన్ని వీడియోస్ ఉన్నాయి. కాకపోతే ఇంకొక వీడియోస్ కూడా కొంచెం తప్పుగా మాట్లాడిన వీడియోస్ ఉన్నాయి. తప్పుగా మాట్లాడి తప్పు అనేది చేసి చెప్తాము. అది ఎవరన్నది నాకు అనవసరం. వాళ్ళు తప్పుగా మాట్లాడితే తప్పుడని చెప్తాము. ఫస్ట్ ఆయన ఏం మాట్లాడాడో వినండి సీతారాముల గురించి. దాని తర్వాత నేను అసలు ఏంటి కథ అన్నది నేను చెప్తా. చాగంటి గారిది ప్లే చేద్దాం అంటే ఆయన చెప్పింది దాదాపు ఒక 40 మినిట్స్ ఉంది. అంతా మీకు ఓపిక ఉండదు కాబట్టి నా స్టైల్లో నేనైతే కొంచెం చెప్తానన్నమాట. ఫస్ట్ ఆయన ఏం మాట్లాడాడో వినండి. ఇది బాగా వైరల్ అవుతుంది. ఏమంటున్నారు అని అంటే ఆయన ఏమమ్మా అంటే నా సొంత మాటల్లో నేను చెప్తున్నాను, యాజ్ ఇట్ ఈస్గా కోట్ చేయట్లేదు. నేను నీ మీద ఎంతో ప్రేమ ఉండి నిన్ను గెలుచుకోవడానికి రావణునితో యుద్ధం చేశానని అనుకుంటున్నావేమో. అలా కాదు, నీకంత సీన్ లేదమ్మా. నేను నా కులధర్మం నిర్వర్తించటానికి, నా కులానికి ఉన్నటువంటి గొప్ప విలువను స్థాపించుకోవటానికి, మరియు లోకంలో ఉన్న వాళ్ళందరూ నన్ను ఎక్కడైనా దుమ్మెత్తి పోస్తారేమో దాని నుంచి నన్ను నేను సంరక్షించుకోవటానికి మాత్రమే నేను గెలుచుకొని వచ్చాను. కాబట్టి నువ్వు కావాలంటే లక్ష్మణుడితో వెళ్ళిపో, లేకపోతే భరతుడితో వెళ్ళిపో, లేకపోతే దాన్ని ఏమంటారు సుగ్రీవుడితో వెళ్ళిపో. అంటే సుగ్రీవుడు ఒక జంతువు కదా, ఒక వానరుడు, మనిషి కాదు, వాడితో వెళ్ళిపో. ఇంకా అది కూడా కాదంటే విభీషణుడు రాక్షసుడితో వెళ్ళిపో అని నేను మాత్రం నిన్ను ఉంచుకోలేను అంటాడు. అది స్త్రీ పట్ల ఉన్నటువంటి దేవుడికి మర్యాద పురుషోత్తరం శ్రీ రామ్జీ లల్లా విరాజ్మాన్ ఉన్నటువంటి మనసు స్త్రీల పట్ల. ఇప్పుడు నా ఛానల్లో నాకు పర్సనల్గా ఇలాంటి రిలీజియస్ పాలిటిక్స్ మాట్లాడడం నాకైతే ఇష్టం ఉండదు. కాకపోతే వీటి మీద నేను ఒక హిందూని, దాని మీద నేను వివరణ ఇచ్చుకోవాల్సి ఉంటుంది. ఒక క్రిస్టియన్ దాని మీద ఇచ్చేసినప్పుడు అసలు వాస్తవానికి అక్కడ జరిగిన ఇది ఏంటి అంటే అని చెప్తాడు, రాముడు చెప్తాడు, నేను నా కులం అంటే నా వంశీయం యొక్క ధర్మాన్ని నేను ఇది చేసుకోవడానికి చెప్తున్నాను. కానీ ఎందుకు చెప్పాడు ఆయన అంటే, ఇప్పుడు సీతమ్మ వారు ఎంత మంచి స్త్రీనో, ఒక భార్యాభర్తలు ఎంత ప్రేమగా ఉంటారో, మీకు దగ్గరలో ఉన్న భార్యాభర్తలు తీసుకోండి, ఆవిడ మీద ఆయనకి నమ్మకం లేక కాదు, ఆవిడ గౌరవాన్ని తగ్గించాలని చెప్పి కాదు. రాముడు ఎందుకు అలాంటి మాటలు అనాల్సి వచ్చింది అంటే, ఈ పాడులోకం ఒక అన్న చెల్లెలు కూడా తిరుగుతుంటే వాళ్ళిద్దరి మధ్యన ఏదో ఉంది, వాళ్ళిద్దరూ ఏదేదో చేసేసుకుంటున్నారు అన్న ఇదిలో భ్రమలో బతుకుతున్నారు. అలాంటిది సీతమ్మ వారు రావణాసురుడి దగ్గర దాదాపు 10 నెలలు 11 నెలలు సబ్జెక్ట్ కరెక్షన్ రావణాసురుడి దగ్గర అశోకవనంలో ఉంది. రాముడికి తెలుసు సీతమ్మ వారు ఎంత పతివ్రతో ఆయనకి తెలుసు. ఎందుకంటే అంత ఇదిగా చేసేవాడు కాదనమాట. అక్కడ రావణాసురుడి తమ్ముడైన విభీషణుడు వచ్చేసి రాముడి దగ్గర ఉండి చెప్పడం జరిగింది. హనుమంతుల వారు వెళ్ళి చూశారు. ఇంతమంది మాటలు నమ్మకోకుండా అసలు సీతమ్మ వారి మీద డౌట్ రావడం అన్నది రాముడికి ఎన్నటికీ జరగదు. ఇది మ్యాటర్ అనమాట. కాకపోతే ఈ పాడు లోకానికి ఆవిడ యొక్క గొప్పతనం సీతమ్మ వారి కోసం సీతమ్మ వారు నిరూపించుకునేటట్టు రాముడు ప్రవర్తించి సీతమ్మ వారు సీత, నువ్వు నాకు అక్కర్లేదు, నేను నిన్ను కాపాడాను, నువ్వు రాక్షసుడు బందీలో ఉన్నావు కాబట్టి నువ్వు వెళ్ళిపో, నీకు ఇష్టం వచ్చిన వాళ్ళ దగ్గర నువ్వు ఉండు, విభీషణుడి దగ్గర ఉంటావో చెప్తాను, లేకపోతే సుగ్రీవుడి దగ్గర నువ్వు ఎక్కడ ఉండాలనుకుంటున్నావో చెప్తాను, అంతేగాని నా రాజ్యంలో కానీ నా దగ్గర కానీ నేను అడ్డుపెట్టుకోలేను. ఎందుకంటే ప్రజలందరికీ కూడా రాజు ఇలా తప్పు చేస్తున్నాడు, ఇలా తెచ్చుకున్నాడు అనే భావన కలుగుతుంది అని చెప్పేసి అప్పుడు ప్రజలందరూ కూడా రాజ్యం అంతా కూడా చెడిపోతుంది. సీతమ్మ వారు అట్లా చేసినప్పుడు మనం చేసే ఇది వచ్చిందా అని చెప్పేసి ప్రజల్లో ఉన్న రాజ్య స్త్రీలకి లేకపోతే వాళ్ళ భర్తలకి వాళ్ళందరూ కూడా చెడిపోవడం జరుగుతుంది అన్న ఇదితో రాముడు మనసు చంపుకొని సీతమ్మ వారి గురించి చెప్పడం జరుగుతుంది. సీతమ్మ వారి గురించి చెప్తారు. అప్పుడు సీతమ్మ వారు అంటది, నువ్వు నన్ను కాపాడలేకపోయావు, అప్పుడు నువ్వు లేడీ కోసం నేను వెళ్ళమంటే వెళ్ళావు కరెక్టే, కాకపోతే వీడు పశుబలంతో నన్ను తీసుకొని వెళ్ళిపోతుంటే హా రామ హా లక్ష్మణ అని చెప్పేసి నేను అరిచాను. నన్ను కాపాడాల్సిన బాధ్యత ఎవరిది? మీది. వాడు పశుబలంతో నన్ను తీసుకెళ్ళిపోవడానికి ట్రై చేస్తున్నాడయ్యా, నేను ఎక్కడ వాడి బలానికి నేను తట్టుకునేది, వాడు నన్ను ఎత్తుకొని వెళ్ళిపోతున్నాడు. అంతేకాని ఇది శాస్త్రాలు ఎంత గొప్పగా మాట్లాడాయంటే, ఒక స్త్రీని బలాత్కరంగా వేరే ఒకడు అనుభవించేస్తే
ఆవిడ సొంతంగా ఆవిడ ఇన్వాల్వ్ అయి పార్టిసిపేట్ చేయలేదు కాబట్టి అటువంటి స్త్రీని నువ్వు భార్యగా స్వీకరించవచ్చు, తప్పు లేదు అని చెప్పి కూడా చెప్పింది. ఆవిడ మనసుకు ఎటువంటి దోషం లేదు, ఆవిడంతటా ఆవిడ వెళ్ళి పార్టిసిపేట్ చేసి ఇది చేస్తే అప్పుడు తప్పు ఉన్నది. కానీ మనసు ధర్మం, మనసు పవిత్రత గురించి మాట్లాడింది శాస్త్రాలు, అది తెలుసుకోవాలి. అప్పుడు అప్పుడు సీతమ్మ అని చెప్పేసి మాట్లాడు, నువ్వు నన్ను రక్షించలేకపోయావు అని చెప్పేసి చెప్తుంటే ఎంతటికీ కూడా రాముడు వినకపోతే ఇక కుదరదు సీత నువ్వు వెళ్ళిపో అని చెప్పేసి చెప్పినప్పుడు రాముడు అప్పుడు సీతమ్మ వారు అగ్ని ప్రవేశం చేస్తారు. అగ్ని ప్రవేశం చేస్తే సాక్షాత్తు అగ్ని దేవుడే వచ్చేసి, ఇదిగో రామ నువ్వు అనుకున్నట్టు కాదు, సీతమ్మ వారు నువ్వు అనుకున్నట్టు కాదు, సీతమ్మ వారు చాలా మంచి పతివ్రత, ఈవిడ లాంటి స్త్రీ ఇంకొకరు ఉండరు నాయన, నువ్వు స్వీకరించు తండ్రి అని చెప్పేసి సాక్షాత్తు అగ్నిదేవుడే వచ్చి తీసుకొచ్చి రాముడి చేతిలో పెట్టి, అంటే అగ్ని పునీత సీత, అగ్నిలో నుంచి కూడా అగ్నిలో దగ్గం అవ్వనిదంటూ ఏది లేదు. కానీ ఆవిడ యొక్క పాతిరత్యం అంతలా ఉంటది. నేను గనక పతివ్రత, నేను గనక మనసులో కూడా వేరే ఒక పురుషుణ్ణి అనుకరించని దానినైతే ఈ అగ్ని నన్ను ఏమీ చేయకూడదు అని చెప్పేసి ఆవిడ మంటలో ప్రవేశించడం జరుగుతుంది. సో అప్పుడు అగ్నిదేవుడు తీసుకొచ్చి లోకానికి సీతమ్మ వారి యొక్క వైభవం చాటారు. సీతమ్మ వారి గొప్పతనం కోసం రాముడు అలా అన్నాడు, అంతేగాని సీతమ్మ వారికి ఏ కోపం లేదు. తీరా అప్పటి నుంచి కూడా అగ్నిదేవుడే స్వయంగా తీసుకొచ్చిన ఈ పాడులోకం నమ్మలేదు. నేను నా రాముడిని అనుకున్నావా, అట్లా వేరే వాడి ఇంటి దగ్గర ఉంటే నేను తీసుకోవడానికి అని చెప్పేసి ఆ చాకలి వాడు నింద చేస్తే, ఓకే ఇంకా రాజ్యంలో ప్రజలు ఎలా అనుకుంటున్నారు, అలా అనుకోకూడదు, అలా ఉండకూడదు అని చెప్పేసి సీతమ్మ వారిని దూరం పెట్టాడు అంతే. ఆవిడ్ని మనసులోంచి తుడిపేయలేదు. ఆవిడ్ని నిరీక్షణ తలుచుకుంటూ ఆవిడ ఊహల్లోనే ఉంటే చివరికి వేరే యజ్ఞం చేయాల్సి వచ్చినా కానీ సీతమ్మ వారి ప్రతిమని బంగారు విగ్రహంతో చేయించుకొని ఆయన పూజ చేసేది తప్పించి మనసులో కూడా ఇంకొక స్త్రీని ఊహించుకోలేదు. మనసులో కూడా ఇంకొక స్త్రీలో ఇలా గడపాలని చెప్పేసి ఇది రాలేదు. అది గుర్తుంచుకోవాలి, మనందరం కూడా అది గుర్తుంచుకోవాలన్నమాట. రాముడు సీతమ్మని విడిచిపెట్టేశాడని చెప్పేసి సీతమ్మ వేరే వారిని చూడలేదు, సీతమ్మ దూరంగా ఉందని చెప్పేసి రాముడు వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళలేదు. అది ప్రేమ, అది దాంపత్యం అంటే, అది వాళ్ళ మీద ఒకరికి ఉన్న ఇది. ఈ దిక్కుమాల సమాజం కోసం, ఈ దిక్కుమాల ప్రపంచం కోసం రాముడు అలా ఆయనకున్న సిచ్యువేషన్స్ తో అప్పుడు అలా చేయడం జరిగింది. సో టోటల్ గా నేను చెప్పిన స్టోరీ మీకు చెప్పిన యొక్క స్టోరీ కాదు ఇది, ఓకేనా. ఇతిహాసం, అంటే ఇది ఇలాగే, హాసం అంటే ఇది ఇలాగే జరిగినది, ఎవరో రచించింది కాదు, ఇది ఇలా జరిగింది, యాస్టిస్ జరిగింది అని చెప్పి చెప్పాడు. ఇప్పటికీ కూడా రామాయణంలో సుగ్రీవుడు ఏ అయితే ప్రదేశాలు చెప్పాడో ఆ ప్రదేశాలు మీకు 4 దిక్కుల్లో, ఓకేనా, నార్త్ పోల్ నుంచి సౌత్ పోల్ వరకు కూడా అన్ని చోట్ల మీకు కనపడతాయి అనమాట, ఓకేనా. ఆయన ఏదైతే చెప్పాడో అది మొత్తం కూడా మీకు రామాయణంలో యాస్టిస్ ఉంటుంది, ఓకేనా. ఇప్పుడున్న లంక రావణ లంక అని చెప్పేసి నేను బిలీవ్ చేయను, ఎందుకంటే అది మన ఇండియా నుంచి దాదాపు 1200 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది, మన ఇండియా నుంచి, ఓకేనా. యోజన అంటే 12 కిలోమీటర్లు, సహస్ర యోజన, ఓకేనా. సహస్ర యోజన అంటే 100 యోజనాలు, సహస్రం అంటే 1000, 100 యోజనాల సముద్రాన్ని దాటి మన హనుమంతుల వారు అప్పుడు వెళ్ళడం జరిగింది. సో అప్పుడు 1200 కిలోమీటర్లు అవతల ఉంటుంది, అప్పుడు ఇది మునిగిపోయి ఉండొచ్చు, సంథింగ్ ఏదో జరిగి ఉండొచ్చు. సో ఇట్లా, ఓకే, మీరు మిస్కమ్యూనికేట్ అవ్వద్దు, జనాల్ని మిస్కమ్యూనికేట్ చేయొద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.